12,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 24,000 కోట్ల పైబడి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు, ఉద్యోగస్తులకి మొదటి నెల ఇచ్చే జీతాలతో పాటు, స్కీమ్స్తో పాటు ఇవన్నీ కాకుండా మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించిన దాన్ని భారం మోస్తూ ఆ అప్పులు భారాన్ని మేము తీర్చింది 24,000 కోట్ల పైబడి అధ్యక్ష. ఇది సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారంటే ఇది అధ్యక్ష. అట్లాగే పోనీ ఇంతటితోనే ఆగామా అధ్యక్ష? మేము ఇంతటితో ఆగలే. ఈ అప్పులు కడుతూనే మరి రాష్ట్ర ప్రజల కోసం మేము చాలా కార్యక్రమాలు చేయాలి కదా, చాలా కోరికలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కదా. తెచ్చుకున్న రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వాళ్ళు ఏమి చేయకుండా అప్పుల పాలు చేసి గాలికి వదిలేస్తే నిరుద్యోగ యువత యువకులను వదిలేయలేము కదా. అట్లాగే ఉద్యోగస్తులకి ప్రతి నెల జీతం వస్తుంది. మా రాష్ట్రంలో మేము తలెత్తుకొని గౌరవంగా బతకొచ్చని సకల జన సన్నిలో ఈయన పాల్గొన్న లక్షలాది మంది ఉద్యోగస్తులకు 15వ తారీఖు తర్వాత జీతాలు వస్తూ ఉంటే తట్టుకోలేక చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము మార్చి నెల నుంచి 1వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ అధ్యక్ష 3,69,200 రెగ్యులర్ ఎంప్లాయీస్కి, 2,88,000 పెన్షనర్స్కి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి 1వ తారీఖు మార్చి నెల 1 నుంచి ఈనాటి వరకు 1వ తారీఖు నాడే జీతాలు వచ్చేటట్టుగా ఈ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి జీతాలు ఇస్తా ఉన్నాం. వాటితో పాటు రైతు భరోసాకి 7,625 కోట్లు కట్టాము అధ్యక్ష. రైతు రుణమాఫీకి అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి అప్పులకు సంబంధించిన ఆ అప్పులు కాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి 20,617 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ని మా ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాము అధ్యక్ష. రైతుల్ని వ్యవసాయ పరంగా ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ పరిస్థితి నిలబెట్టడం కోసమే ఇచ్చినటువంటి మాట ప్రకారం అధ్యక్ష వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014 నుంచి 18 వరకు 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా పెరిగినటువంటి వడ్డీ చూస్తే చివరికి ఆ వడ్డీకే వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి తప్ప అసలు అట్లాగే ఉండిపోయింది అధ్యక్ష. 2018 నుంచి 23 వరకు కూడా మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 సంవత్సరాలు చేయకుండా చివరి సంవత్సరంలో అరకొరకు కొద్ది చేసి దానికి వదిలేశారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి అధిక బడ్జెట్తో ఈ రాష్ట్రాలు మీకు అప్పచెప్తే 4 కాదు